నాకు శిరోధారి అని చెప్పిన వెంటనే ఆనందదాయకంతో చూసి ఆ ముగ్ధ మనోహరమైన స్వరూపాన్ని ఒకసారి ఆనందంగా గ్రహించి వెంటనే ఏం చేస్తుందంటే చేతిలో ఒక లగడం ఇచ్చింది. ఇచ్చి ఈ ఆయుధం నీ చేతిలో పెట్టుకో, అక్కడ ద్వారంలో ఉండి నిలబడు, ఎవరిని కూడా లోపల ప్రవేశింపనీయవు, ఎవరిని ప్రవేశించనియద్దు, గుర్తుపెట్టుకో, నేను చెప్పేంతవరకు వాళ్ళు బయట ఉండవలసిందే అని చెప్పింది. సరే అయితే అలాగేనమ్మా అని చెప్పేసి వెంటనే ఆ లగడం పట్టుకుని అక్కడ పహరా కాస్తున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే మన్మధుడే సృష్టి మొత్తానికి ఎంతో అందగాడట. అలాంటి కోటి మన్మధుల్ని కనుక ఒక్కసారి ఆ అందంలోకి తయారు చేస్తే ఆ ఉండేటటువంటి విగ్రహ స్వరూపం ఎంత అందంగా ఉంటుంది. ఊహకి వర్ణనాతీతం, వాటికి పదాలు లేవు, వాటికి అక్షరాలు లేవు, వాటికి భాష లేదు చెప్పడానికి వీలైనట్టు అంత స్థాయి కలిగినటువంటిది. అలాంటి యొక్క సుస్వరూపాన్ని చూసి మహదానంద భరితుడై అందరూ కూడా మైమరిచిపోయి ఎక్కడికి విహరిస్తారో తెలీదు. అందులో ఆ పుట్టినటువంటి వాడు సామాన్యుడు సాక్షాత్తు ఆత్మస్వరూపుడు కాబట్టి ఎవరికి కూడా ఎక్కడ ఎటువంటి విషయవాంఛలు వగరాలన్నీ లేకుండా ప్రసన్నమైనటువంటి వాతావరణం కుదిరేటటువంటి విధానంలో అలా ఉండేటువంటి స్థాయిని సంతరించుకున్న తర్వాత దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏం చేశాడు, అమ్మవారిని స్మరిస్తున్నాడు ఆయన. ఇంకా అమ్మే దైవం, ఇంకేం లేదు, ఎందుకంటే అమ్మ సృష్టి చేసింది కాబట్టి. అంటే ఆకారం వచ్చిన తర్వాత దాన్ని అనేక రకాలైనటువంటి మానసిక స్థితులు మారుతుంటాయి. దాన్ని అనుసరించిన తర్వాత అప్పటి వరకు కూడా నిర్గుణతత్వం, ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని తీసుకొచ్చి సగుణం చేసింది ఈవిడ. చేసిన తర్వాత వెంటనే అక్కడికి వచ్చి పహార కాస్తున్నాడు. కాస్తుంటే ఇలాగ కొంతసేపు అయిన తర్వాత అక్కడ గజాసుర సంహారం అయిపోయింది. కాబట్టి ఆ గజాసురుణ్ణి సంహరించిన తర్వాత వీళ్ళందరూ కూడా మహాదేవుడు మహదానంద భరితుడే వస్తున్నాడు, పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ కైలాసంలోకి ప్రవేశించాలని చెప్పి వచ్చేస్తున్నాడు. ఆ వెనకాల ప్రమథగణాలు అత్యద్భుతమైనటువంటి విధానంలో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ కీర్తించేటటువంటి వాళ్ళతో శృతి కలిపి మహావిష్ణువు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా, ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఈశ్వరుని కీర్తిస్తున్నారు. ఈశ్వరుడి కంటే గొప్పవాడు లేడు, లోకానికి ఎంతో మహోపకారం చేశాడు, ఇలాంటి ఉపకారం ఎవరి వల్ల సాధ్యం కాదు అంటున్నాడు. ఎందుకు కాదు, అందరి వల్ల సాధ్యమవుతుంది. అక్కడ అవసరాన్ని బట్టి ఆ రకమైన విధానం జరుగుతుంది. అక్కడ పరమేశ్వరుడు చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాధాన్యతను బట్టి పరమేశ్వరుని కీర్తించారు. అలాగే కొన్ని వేల మంది, లక్షల మంది అసురుల్ని మహావిష్ణువు నిర్జించాడు. ఆ సమయం వచ్చినప్పుడు మహావిష్ణువుని కీర్తిస్తారు. అలాగే మహాశక్తి ఎంతోమంది భయంకరమైనటువంటి భండాసురాదులు వీళ్ళందరినీ కూడా సంహరించింది. అప్పుడు మహాశక్తిని కీర్తించారు. అలాగే సూర్యభగవానుడు, అలాగే గణేశుడు. ఈ రకమైనటువంటి విధానంలో అంటే వ్రతానాం ఉత్తమ వ్రతం అని ఏ వ్రతం కనుక చేస్తే దానికి అధిష్టాన దేవతే చాలా ఉత్తమోత్తముడు. అక్కడే పరబ్రహ్మ మొత్తం అంతా కూడా అక్కడ ఆవిర్భవింపబడతాడనమాట. అది దృష్టిలో మనం ఉంచుకోవాలి. అలాగని ఆ రకమైన విధానంలో జరుగుతున్నప్పుడు సందర్భంలో వెంటనే ఈయన వచ్చేస్తుంటే ఈ బాలుడు ఆయనకి అడ్డుపడ్డాడు. ఆగక్కడా అన్నాడు ఈ బాలుడు. గర్జించేసరికి ఒక్కసారి ఈశ్వరుడు నివ్వెరపోయి చూశాడు. ఎవరు నన్ను శాసించేది ఎవరు నా కైలాసంలో అనే ఉద్దేశం మీద చూశాడు. చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధ్వని చూస్తే కిందనుంది. 5 సంవత్సరాల బాలుడు, ఆయనేమో ఆకాశంతో ఉన్నాడు. చూస్తుంటే చూశాడు. ఏం బాలక, ఏ ఉద్దేశం మీద నన్ను ఆపుతున్నావు అన్నాడు. లోపలికి వెళ్ళాలంటే అమ్మ తాలూకు అనుజ్ఞ కావాలి. అమ్మ అనుజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఉన్న తర్వాత అమ్మ తాలూకు అనుజ్ఞ తీసుకుని నీకు చెప్తాను అన్నాడు. ఇది నా కైలాసం, ఇది నా కైలాసంలో నాకు అనుజ్ఞలు ఏమిటి, నాకు ఆజ్ఞలు జారీ చేసేటటువంటి వాళ్ళు ఎవరు? ఎవరైనా సరే నాకు లోపడి ఉండవలసిందే తప్ప నన్ను అతిక్రమించి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నేను గజాసుర సంహారం చేసి వస్తున్నాను. ప్రమథగణాలు, మహావిష్ణువు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కీర్తిస్తుంటే నీకు అర్థం కావటం లేదా అని అడిగాడు. ఎందుకు అర్థం కావటం లేదు? అర్థమవుతున్నాయి, కానీ నాకు అవన్నీ ఏం తెలియవు. అమ్మ ఏం చెప్తే అది చేయడమే నా పద్ధతి, అంతే తప్ప నాకు ఇంక మిగిలిన సృష్టిలో ఇంకెవరు కూడా నాకెవరూ తెలీదు. కాబట్టి అమ్మ అనుజ్ఞ అయితేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఉండు అన్నాడు. అంటే చెప్పా, ఆహా, నీ ధైర్య సాహసాలు చాలా కొనియాడదగినటువంటివి. నా వంటి వాడినే నువ్వు, మొత్తం సమస్త లోకస్వరూపుడను నేను, ఈశ్వరుడను, సమస్త ఐశ్వర్యాలు ఇవ్వగలిగినటువంటి, ఎటువంటి వాళ్ళకైనా ఏం కావాలంటే ఆ కోరికలను కూడా నెరవేర్చగలిగిన స్థాయి కలిగినటువంటి వాడిని నేను. అలాంటిది నువ్వు నన్నే ఆపగలిగావంటే నీ ధైర్య సాహసాలు చాలా గొప్పవి, చాలా కొనియాడుతున్నాను, దారి తప్పుకొని నేను లోపలికి వెళ్తాను అన్నాడు. అదేం కుదరదు, నువ్వు ఇక్కడ ఉండవలసిందే అన్నాడు. అప్పుడు చెప్పాడు, అసలు నేనే సర్వస్వం, నాకు అతిక్రమించి ఇంకొకటి లేదు, కాబట్టి నేనే ఆత్మరూపుణ్ణి
అని చెప్పానమాట. అందుకోసం చెప్పాడు, ఇలాంటి కబుర్లు నా దగ్గర చెప్పొద్దు, నువ్వు చాలా గొప్పవాడని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ ఒక విషయం చెప్తాను, సాంఖ్యం అనేటటువంటిది ఒక ఉంది తెలుసా నీకు అన్నాడు, ఒక శాస్త్రం ఉంది తెలుసా అన్నాడు. అయితే చెప్పు అన్నాడు. చతుర్వింశతత్వాలు చెప్పినప్పుడు దాంట్లో ఏం చెప్తారయ్యా, ప్రకృతిని గురించి ఏం చెప్పారు, ప్రకృతి కర్త్రి కాబట్టి అమ్మే సృష్టి మొత్తాన్ని సాధిస్తోంది, అమ్మే సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది చెప్తే నీకేమిటి అవమానం? నువ్వు కేవలం అక్కడ జడ పదార్థాలు మాత్రమే, సాక్షిభూతుడు మాత్రమే, నడిపించేది మొత్తం అమ్మ. అలాంటిది అమ్మని కాదని చెప్పి నువ్వు చాలా గొప్పవాడని నువ్వు చెప్తావేమిటి, అమ్మే చాలా గొప్పది అన్నాడు. ఆ బాలుడి యొక్క వైచిత్రం చూసి, అత్యద్భుతమైనటువంటి ఆ కళాకౌశలాన్ని చూసి, చెప్పేటటువంటి తీరు చూసి మహదానంద భరితుడిపై మొట్టమొదట మహావిష్ణువు చప్పట్లు కొట్టాడు. ఎందుకంటే మహావిష్ణువే ప్రకృతి, ఈశ్వరుడు తత్వం, కాబట్టి వీళ్ళిద్దరి యొక్క కలయిక అనేటువంటిది సృష్టి మొత్తానికి కారణం. అంటే తన స్వరూపమే అక్కడ ఉన్నటువంటిది. ఎక్కడంటే మహాశక్తి ఎవరంటే తన స్వరూపమే అక్కడ ఉన్నది. అందుకోసమే అది ఆయనకి తెలుసు. కాబట్టి బాలుడు చెప్పినటువంటి విషయాలు చూసి మహదానంద భరితుడైపోయి వెంటనే చప్పట్లు కొట్టాడు. ఆయన చప్పట్లు కూడా అందరూ చప్పట్లు కొట్టేశారు. దాంతో ఈయనకు కోపం వచ్చింది ఈశ్వరుడికి, కొంచెం అవమానంగా తోచి, బాలక నువ్వు కనుక తప్పుకోకపోతే నీతో యుద్ధం చేయవలసి వస్తుంది, బాలుడు కదా అని చెప్పేసి నేను వదిలిపెడుతున్నాను, గుర్తుపెట్టుకో అన్నాడు. నాకు ప్రాణాల మీద తీపేం లేదు, నువ్వు సాహసం ఉంటే నీకు శక్తి ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే సరే అని చెప్పి, అలాగా అయితే చూడని చెప్పి తన పౌరుష ప్రతాపాలన్నీ చూపిస్తూ వెంటనే అస్త్రాలు సంధించి వేస్తున్నాడు. ఈ చేతిలో ఉన్న లగడం పెట్టి, ఈ చేతిలో నీ లగడం ఉన్నంతసేపు నిన్ను ఎవరూ జయించలేరు, దేవదానవ గంధర్వ యక్షకిన్నకి పురుష సిద్ధ విద్యాధరాదులు ఎవరు కూడా, ఎటువంటి ప్రాణికోటి కూడా నిన్ను జయించలేరు, కాబట్టి ఈ లగడం నీ చేతిలోనే ఉంచుకొని చెప్పి అమ్మ ఆదేశించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వచ్చిన అస్త్రాలను లగడంతో కొట్టేస్తాడు. మొత్తం అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఏది మిగలటం లేదు. సరే చూశాడు, చూసి ఏం వేసినా సరే అక్కడ ఏ అస్త్రం పనిచేయట్లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ అమ్మవారి తాలూకా శక్తి ఉంది, అక్కడ అది ఆత్మస్వరూపం అది. కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఎక్కడ ఏది తగలటం లేదు. చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఎలాగా నిర్జించడం అని చెప్పి కొంచెం ఆ రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే, బాలుడు చూసినవి, హే ఈశ్వర, ఇప్పుడే గజాసురుని సంహరించినట్టు కీర్తి ప్రతిష్టలతో వచ్చావు కదా, ఇంతమంది నిన్ను కోలాహలంగా అత్యద్భుతమైనటువంటి విధానంలో సంకీర్తనాలు చేశారు, ఎంతో గొప్పగా నిన్ను వర్ణించారు, నీ అంతవాడు లేడని చెప్పారు, ఇవన్నీ నేను విన్నాను. కాబట్టి నీ యొక్క ఉత్సాహాన్ని భంగం చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ లగడం నా చేతిలో ఉన్నంతసేపు కూడా నన్ను ఎవరూ జయించలేరు, కాబట్టి ఈ లగడానికి ఎంత పెట్టేస్తున్నాను, ఇప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను జయించు అనగానే వెంటనే తన త్రిశూలాన్ని పెట్టి ఆ మహాగణపతి యొక్క మెడ మీద ఒక్కసారి ఒక పోటు పొడిచాడు. పొడిచేసరికి ఆ శిరస్సు కోటి మన్మథ స్వరూపమైనటువంటి కోటి మన్మధుల్ని కూడా ధిక్కరించేటటువంటి ఆ ఆనందదాయకమైనటువంటి అందమైనటువంటి ఆ శిరస్సు పాలసముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. వెళ్ళిపోయేసరికి అనేక కోటి బ్రహ్మాండాలు బద్దలైనట్టుగా వచ్చేట్టు ఒక మహాశబ్దం వినపడింది. ఆ శబ్దానికి కంపితురాలైనటువంటిది అమ్మ లోపల నుంచి, ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చింది ఈ శబ్దం అని చెప్పేసి, నా బాలుడికి ఏం కాలేదు కదా, నా కుమారుడికి ఏం కాలేదు కదా అనుకుంటూ వెంటనే అప్పుడే బట్టలు వగేరాలు మార్చుకుని స్నానం పూర్తి చేసుకుని బట్టలు మార్చుకుని వచ్చినటువంటి ఆవిడ చూసి ఆశ్చర్యపోయి, పరమేశ్వర ఎంత పని చేసావో తెలుసా, నా కొడుకుని, ఆ ముద్దులు లికేటట్టు కొడుకుని చంపేసావే నువ్వు అంది. నన్నేం చేయమంటావు, నేను లోపలికి వస్తుంటే నన్ను అడ్డగించాడు, అవును నేనే అతనికి ఆజ్ఞ పరిపాలన చెప్పాను, నా ఆజ్ఞను పరిపాలన చెప్పడం వలన అతను ఎవరిని లోపలికి రానివ్వలేదు, అందుకోసం అది గ్రహించకుండా నువ్వు విరక్గా చేయడం న్యాయమా నీకు అని అడిగితే వెంటనే చూసి, అలాగా మరి తను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అన్నాడు. చూడు, ముగ్ధమోహన స్వరూపంగా నేను తయారు చేసినటువంటి